హోమం పూర్తయిన తర్వాత మీ మనసుకు ఒక విషయం తెలుస్తుంది. ఆ విషయం ఏంటి అంటే, భగవంతుడు అనేవాడు ఎలా ఉంటాడు, మనకు ఎలా తోడవుతాడు, ఈ విషయం ఖచ్చితంగా తెలుస్తుంది. కామాఖ్య శోధన పీఠం వారి ట్యాగ్ ఏమంటే శ్రీ విద్య ఫర్ ఆల్. ఎందుకు పెట్టారు శ్రీ విద్య ఫర్ ఆల్? ఎవరైనా ఈ విద్య నేర్చుకోవచ్చు అని. విద్య నేర్చుకుంటే వచ్చే ఫలితం ఏంటి? సేవే సద్గతి. సేవే సద్గతి అంటే సేవ చేస్తూ ఉంటే వాళ్ళు మంచిగా గతిస్తారు అని అర్థం అనమాట. రెండు సంస్థల యొక్క సంకల్పాలు చాలా గట్టివి కాబట్టే ఈరోజు మన రామూర్తి గురువు గారి మధ్యత్వం ద్వారా ఈ కార్యక్రమం ఇక్కడ ఈరోజు మనం చేసుకుంటూ ఉన్నాం. ఎక్కడో ఒక చిన్న సంకల్పం షిరిడి సాయిబాబా సేవా మండలి మధ్యలో కదిలితే ఇక్కడ ఒక అన్నదాన సత్రము నిర్మాణం చేయాలని తలపెడితే దానికి స్థలం కొనుగోలు చేయడం జరిగింది. ఇక్కడ హోమాలు చేయాలి అన్న సంకల్పంతో ఉన్నప్పుడు మేము పుట్టపర్తికి వెళ్ళాం. పుట్టపర్తిలో ఈ సహస్ర చండీ హోమంలో పాల్గొనడం జరిగింది. అక్కడ మా ట్రస్ట్ మెంబర్స్ అందరూ ఈ హోమంలో పాల్గొన్న తర్వాత అద్భుతమైన ఆనందాన్ని పొందాం. ఇది కూడా మన పలంనేరులో చేస్తే బాగుంటుందన్న సంకల్పంతో ఆ రోజే అమ్మవారిని అడిగితే అమ్మవారి అనుగ్రహం ఉంటే జరుగుతుంది అని చెప్పారు అమ్మ. ఈరోజు మనకు ఆ అనుగ్రహం దొరికింది. మనం ఇక్కడ చండీ హోమం చేసుకుంటున్నాం. ఎంతో మంది కలిస్తే ఈ మహత్కారం జరుగుతూ ఉంది. అమ్మవారికి ఇస్తాము. అమ్మగారు ఈ హోమం యొక్క ప్రాశస్త్యము, అలాగే ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఉదాహరణ చేస్తారు. దాన్ని బట్టి మనం అందరూ నడుచుకుంటాం. శ్రీ గురుభ్యో నమః. భాగ్యం మనందరికీ అమ్మవారు ప్రసాదించినందుకు అమ్మవారికి, గురువు గారికి నమస్కారం తెలియజేస్తూ మనం ముందుకు వెళ్దాం. ఎందుకు అంటే చండీ హోమం చేసుకోవడానికి 6 విశేష తిథులు చెప్తారనమాట. చండీ సప్తశతిలో 12వ అధ్యాయంలో ఆ 6 విశేష తిథులు ఏంటి అంటే, అష్టమి రోజు కానీ, అంటే పౌర్ణమి ముందు వచ్చే అష్టం కానీ, అమావాస్య వచ్చి ముందు అష్టం కానీ, చతుర్దశి పౌర్ణమి ముందు చతుర్దశి కానీ, అమావాస్య ముందు చతుర్దశి కానీ, నవమి, అలాగే 2 నవములు, తర్వాత పౌర్ణమి, అమావాస్య, మొత్తం కలిపి 6. ఈ 6 తిథుల్లో కనుక చండీ హోమం చేసుకుంటే విశేష ఫలితం వస్తుంది అని అంటారు. దానికి తోడు ఇంకోటి కూడా ఉంది. ఏమిటి అంటే శూన్యమాసంలో చేసుకుంటే చాలా మంచిది. జ్యేష్ఠ మాసం శూన్యమాసం కాబట్టి ఎందుకు అని అంటే సాధనకి ఎప్పుడు శూన్యమాసమే మనకు వస్తుందన్నమాట. ఈ మాసంలో చేసుకుంటే ఏమవుతుంది అంటే చాలా మంచి ఫలితాలు. ఎందుకు ఆ టైంలో చంద్రుడు చాలా బాగుంటాడట. కాబట్టి ఇలాంటి తిథి రోజు మనం చేసుకుంటున్నాం. దానికి తోడు అమ్మవారికి ఒక నామం కూడా ఉంది, మీ అందరికీ తెలుసు, శరశ్చంద్ర నిభానన అని. అంటే అర్థం ఏమిటి అంటే ఆవిడ ఉంటే చాలు, ఏ రోజైనా ఏ రోజుట పౌర్ణమి. ఎందుకంటే అది కూడా ఎలాంటి పౌర్ణమి అంటే శరత్కాలంలో వచ్చే పౌర్ణమి. శరత్కాలంలో 2 పౌర్ణములు వస్తాయి. ఆ పౌర్ణములు 2 ఏంటి అంటే, ఒక దాన్ని ఆశ్వీజ పౌర్ణమి అంటారు, రెండో దాన్ని కార్తీక పౌర్ణమి. ఈ నెల రోజుల కాలాన్ని ఏంటి అంటే సిద్ధరాత్రులు అని అంటారు. అంటే అమ్మ ఉంటే మనతో ఏముంటుంది, సిద్ధి అన్నది ఉంటుంది. కాబట్టి ఆ సిద్ధత్వం ఇవ్వమని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ మనం హోమం అంటే ఏంటో చేసుకుందాం. ఎందుకంటే హోమం ఎందుకు చేసుకుంటున్నామో తెలియాలి కదా మనకి. హోమం ఎందుకు చేసుకుంటున్నామో అంటే మన శరీరంలో మీరు ఎప్పుడైనా లలిత సహస్రం చదివితే అందులో ఉంటుంది ఏంటి అంటే మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక. మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయిక అంటే అర్థం ఏమిటి అంటే మన మనస్సును ఆవిడ చెరుగ్గడ్డ రూపంలో పట్టుకుందిట. పట్టుకుని ఏం చేస్తోంది అంటే పంచ తన్మాత్రలు అనే తన్మాత్రలతో ఎప్పుడు ఏం చేస్తూ ఉంటుందిట, మన్ని ఆడిస్తూ ఉంటుందిట. అంటే మన మనస్సు స్థిరంగా ఉండకుండా
చంచలత్వం అవడానికి కారణం ఏమిటి అంటే ఆ రూప తన్మాత్రతోనే మనం కొట్టుకుంటూ ఉంటాం. ఎప్పుడు మనం అద్దం దగ్గరికి వెళ్ళి దేన్ని చూసుకుంటాం? మనం ఎలా ఉన్నాం ఏంటంటే అద్దం కనుక ఉందే అంటే మనం అసలు చూసుకోకుండా పక్కకి వెళ్ళగలమా? అది స్త్రీ అవ్వచ్చు, పురుషుడు అవ్వచ్చు, ఎవరైనా సరే అద్దం కనిపించగానే మన మొహం చూసుకోవాలి. ఎందుకు అని అంటే ఆ ప్రతిబింబం చూడడంలో అంత ఆనందం ఉందన్నమాట. అదే విధంగా ఈ పూజ చేసి రాత్రి అయ్యేసరికి ఏమవుతుంది? రాత్రి కూడా అక్కర్లే, లంచ్ తిన్న తర్వాత స్నాక్స్ టైంకి ఏమవుతుంది? మళ్ళీ కడుపులో ఆకలి మొదలవుతుంది. అంటే ఓసారి తింటే ఆకలి తీరుతుందా? తీరట్లేదు. అంటే ఆకలికి తిండి అన్నది అవసరం లేదు. నిజమైన ఆకలి ఏంటి? మనకి తపన. ఏం నేర్చుకోవాలని నేను ఆ ఒంటరితనంతో ఉన్న భయంతోనే ఏం చేస్తూ ఉంటామంటే గొప్పలు చెప్పడం మొదలెడతాం. ఏంటి అంటే నేను ఇంత గొప్ప, నేను ఇచ్చేసాను, వచ్చేసి. ఎందుకంటే ఈ భయం ఎవరికి తెలియకూడదు, ధైర్యం ఉందని అనుకోవాలన్నమాట. దానికోసమని గొప్పలు చెప్తున్నాం. ఆ గొప్పలు చెప్పడాన్ని ఇక్కడ ఏమంటారంటే అహంకారము అని అంటారు. అందుకని చెప్పేసి అక్కడ ఏంటి చూడండి, తెల్లవాలు, నల్ల నువ్వులు, మిరియాలు, మళ్ళీ ఏంటి అంటే అస్తమాన పేలాలు వేస్తున్నారు, ఈ పూర్ణాహుతి వేస్తున్నారు. ఇవన్నీ ఏంటి అంటే మన లోపల ఉన్న భయాలకి హేతువు. ఆ భయాలన్నిటినీ ఎందులో వేసేస్తున్నాం? అగ్నిలో వేస్తున్నాం. దాంతోపాటు నెయ్యి ఏంటి అంటే మనలో ఉన్న అహంకారము. అహంకారాన్ని, భయాన్ని ఎప్పుడైతే ఆ హోమంలో, ఆ అగ్నిలో వేస్తున్నామో తీరాదంతా ఏమైపోతుంది? బూడిదైపోతుంది. బూడిదైపోతూ ఉంటే ఏమవుతుంది అంటే ఇక్కడ మామూలుగా బూడిదైతే బూడిదే, కానీ మంత్రంతో కలిసిన బూడిదని ఏమని పిలుస్తారట అంటే విభూది అని పిలుస్తారట. ఆ విభూది అంటే అర్థం ఏమిటి అంటే తేజస్సు, ఐశ్వర్యం అని అర్థం. అంటే ఎప్పుడైతే మన లోపల ఉన్న భయం, అహంకారం అందులో బూడిదైపోతుందో ఆ తేజస్సు ఎవరి లోపలికి వస్తుంది? ఎవరైతే హోమం చేసుకుంటున్నారో వాళ్ళ లోపలికి వస్తుంది. ఎప్పుడైతే వాళ్ళ లోపలికి వచ్చిందో అప్పుడు ఒకటి అర్థం అవుతుందిట. ఎందుకు అంటే ఒక గ్లాసులో నీళ్లు పోసాం అనుకోండి, నీటి ఆకారం ఏమిటండి అని అడిగితే ఏం చెప్తాం? గ్లాస్ ఎలా ఉందో అది అంటున్నాం. అదే ఆ బాటిల్లో పోస్తే బాటిల్ అంటున్నాం, గిన్నెలో పోస్తే గిన్నె అంటున్నాం. కానీ నీటికి ఆకారం ఉందా? లేదు. కానీ పాత్రను బట్టి దాని ఆకారం ఏమవుతుంది? మారుతోంది. అదే విధంగా హోమం ఎవరు చేసుకుంటారో వాళ్ళ లోపల ఈ తేజస్సు ఎప్పుడైతే వెళుతుందో ఆ హోమం తీసుకున్న వాడి ఆకారమే ఏమవుతుంది? దేవుడి యొక్క ఆకారం. అప్పుడు అర్థమవుతుందిట. హోమం చెయ్యగా 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 అర్థమయ్యేది ఏంటి అంటే దేవుడికి ఒక ఆకారం లేదు, అదొక శక్తి ఎవరిలో కనిపిస్తుంది. అంటే నా లోపల పోసుకుంటే నాలా ఉంటుంది, మీ లోపల పోసుకుంటే మీలా ఉంటుంది. ఇప్పుడు మనకి ఎంతమంది దేవుళ్ళు ఎందుకున్నారో అర్థమైందా? ఎందుకు అంటే ఎవరి లోపలైతే ఆ దైవ శక్తిని నింపుకుంటున్నారో వాళ్ళందరూ ఎవరి కింద మారిపోయారు. అదే మన కల్చర్లో ఉన్న గొప్పతనం అనమాట. అంటే ఏంటి అంటే మన హిందూ ధర్మంలో ఉన్న గొప్పతనమే అది. అందుకే రాముడు, కృష్ణుడు వీళ్ళందరూ దేవుళ్ళు ఎలా అయ్యారు? వాళ్ళలో ఉన్న రాక్షసత్వ లక్షణాలు పోగొట్టుకుని దైవికమైన లక్షణాలను ఎప్పుడైతే వాళ్ళ లోపలికి తెచ్చుకున్నారో వాళ్ళు దేవుడు అయిపోయారు. మనం కూడా తెచ్చుకుంటే మనం ఎవరి కింద మారుతాం? ఏది మన దగ్గరికి వచ్చినా అది మన రీసోర్సే. అది తెలుసుకోవాలి అంటే మన దగ్గర ఇంకో శక్తి ఉండాలట. ఆవిడ పేరేంటి అంటే కాళీ అనొచ్చు, పార్వతి అనొచ్చు. పార్వతీదేవి శక్తి ఉంటే మాత్రమే ఇది నాది అని అర్థం చేసుకునే శక్తి వస్తుంది. లేకపోతే వచ్చిన రీసోర్సులన్నీ ఏం చేస్తూ ఉంటాం? వదులుకుంటూ పోతాం. ఏంటంటే ఇది నాది కాదు, ఇది నాది కాదు అని. దానికి ఎగ్జాంపుల్ ఏమీ లేదు. ఒకసారి ఏమైందిట అంటే పెద్ద పెద్ద వరదలు వచ్చేసాయట. వరదలు వచ్చేసరికి ఏమైంది అని అంటే ఒకడు కొట్టుకెళ్ళిపోతున్నాడు. కొట్టుకెళ్ళిపోతుంటే నేను దేవుడు భక్తుణ్ణి కాబట్టి దేవుడు వచ్చి కాపాడుతాడు అని చెప్పేట. కాపాడుతాడు అని చెప్పి కొట్టుకుని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే ఎవరో వచ్చి పడవ మీద వెళ్తూ ఒరే కొట్టుకు వెళ్ళిపోతున్నావు, రారా తీసుకెళ్తాను అంటే మీరు తీసుకెళ్తే నేను రాను, నన్ను దేవుడు వచ్చి కాపాడుతాడు అన్నట్ట. అనేసరికి అయ్యింది, ఎక్కలేదు, వీటి పడవలో వెళ్ళిపోయారు. రెండోసారి ఏమైందిట అంటే ఎవరోను పైనుంచి విమానంలోంచి వీడిని పైకి లాగుదామని ట్రై చేశారట. మీతో నేను రాను, దేవుడు వచ్చి నన్ను కాపాడుతాడు అన్నట్ట. సరే మూడోసారి ఏమైంది అంటే వాడు కొట్టుకుపోతుంటే ఒక ఇల్లు వచ్చిందిట.
ఆ ఇంటి వాళ్ళు ఏం చేశారట, లోపలికి లాగుదామని ట్రై చేశారట. వాళ్ళు చెయ్యిని వదిలించుకుని దేవుడే నన్ను కాపాడాలి, మీరెవరు కాపాడరు అని చెప్పాట. సరే వదిలేశారు, ఇంకా అందరూ వదిలేశారు. వీడు కొట్టుకుపోయాడు, చివరికి కొట్టుకుపోయి చనిపోయాడు. చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళాట. స్వర్గానికి వెళ్ళిన తర్వాత దేవుణ్ణి తిట్టడం మొదలెట్టాట. ఏమని అంటే, నేను నిన్నింత నమ్మాను కదా, నువ్వు నాకు ఒక్క సహాయం కూడా చేయలేదు, నువ్వు వచ్చి నన్ను కాపాడలేదు, ఆ వరదల్లో నా నమ్మకాన్ని నువ్వు చెడగొట్టావు, నన్ను చంపేసి. అదే కనుక నువ్వు వచ్చి కాపాడితే నిన్ను నమ్మిన దానికి ఒక అర్థం ఉండేది అని చెప్పాట. ఇక్కడ ఏంటి అంటే, అనన్య చింతయంతోమా ఏ జనా పర్యుపాసతే ఏషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం మహామ్యహం. అంటే అర్థం ఏమిటి అని అంటే, ఎప్పుడు దేవుడు డైరెక్ట్ గా వచ్చి కాపాడుతాడు కాదు, వీళ్ళందరూ ఎవరని తెలుసుకోవాలి, దేవుళ్ళే అని తెలుసుకోవాలి. ఎందుకంటే ఏ రూపంలో వచ్చి కాపాడినా సరే కాపాడబడాలి, ఏ రూపంలో రీసోర్స్ ఇచ్చినా సరే తీసుకోగలగాలి, ఎలా ఏదొచ్చినా సరే మనం అనుభవించగలిగే స్థితి ఏదైతే ఉందో అదే దేవుడు అంటే. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే, పార్వతీదేవి యొక్క శక్తి అంటే మన ఆత్మశక్తి మంచిగా ఉంటేనే వచ్చిన రీసోర్స్ అంతా నాదే అని అర్థమవుతుంది. ఇది ఎప్పుడు అర్థమైందో మళ్ళీ ఈ రెండు అర్థమైతే సరిపోదు. ఎందుకు అంటే, ఈ వచ్చిన దాన్ని మళ్ళీ మనకు అనుకూలంగా మార్చుకోవాలి కదా. ఇప్పుడు ఒక సినిమా చూసాం అనుకోండి, ఆ సినిమాలో ఉన్నదాన్ని మన పూజకు అనుకూలంగా మార్చుకోవడం మనకి రాలా వద్దా? అంతేకాని దాన్ని సినిమాలా చూస్తే ఏమవుతుంది, మన పూజలో ఆ కథ చెప్పుకోలేం కదా. మరి అంటే మనకు అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే కథే చెప్పుకోవాలి. కథే చెప్పుకోవాలి అంటే మరి ఆ సినిమాలా చెప్తే ఎవరైనా వింటారా? ఇదేంటి ఇక్కడికి వచ్చి ఈ పూజ చేస్తూ సినిమాలు చెప్తున్నారా అని కోపం వస్తుందా రాదా? అంటే దాన్ని ఇటువైపు మార్చుకోవాలి అంటే దానికి ఏముండాలి, మన దగ్గర జ్ఞానం ఉండాలి కదా. అంటే ఎవరు ఉండాలి? సరస్వతమ్మ ఉండాలి. కాబట్టి ఈ ముగ్గురమ్మలు ఉండే ఏకైక పూజ ఏంటి అంటే చండీయే. కాబట్టి ఆ ముగ్గురమ్మలు మన జీవితంలో చాలా అవసరం. కాబట్టి అది కూడా ఈ హోమం ఏమో మణిపూర చక్రానికి సంబంధించింది అయితే, చండీ అమ్మ ఉండే చక్రం పేరు కూడా మణిపూర చక్రమే. అంటే మన ఆత్మశక్తి అన్నదాన్ని పూర్తిగా పెంచుతుంది. కాబట్టి ఈ సృష్టి మొత్తంలో ఎక్కడికి వెళ్ళినా మనకి రక్షణ, దాంతోపాటు మన పోషణ కూడా చాలా బాగుంటుంది. హాయిగా ఆనందంగా అందరూ ఉండాలని. దానికి తోడు ఏంటి అంటే, చండీ హోమం పౌర్ణమి రోజు చేసుకోవడం ఒక విశేషమైతే, ఒక్క చండీ హోమం చేసుకుంటే మనకి ఏమవుతుంది అంటే, మన ఇంట్లో ఎప్పుడు స్థిరంగా ఉండిపోతానని చెప్పింది 12వ అధ్యాయంలో. అదే కనుక 108 చండీ హోమాలు చేసుకుంటే ఏమవుతుంది అంటే, దేవతల్లో ఒకళ్ళని చేస్తాను అని చెప్పింది. ఇప్పుడు 1000 చండీ హోమాలు మనం అందరం కూర్చుని చేసుకుంటున్నాం. అంటే మనకి ఎంత ఫలితం వస్తుంది అంటే, ఆ చండీ అమ్మవారిలో మనం ఏమవ్వాలి, మారిపోవాలి. కాబట్టి అందరూ చండీలు అయిపోవాలని కోరుకుంటూ, చండీ అంటే ఆ పేరు అలా ఉందని అనుకోవద్దు, ఆవిడ చాలా సాఫ్ట్ అనమాట, ఎంతో మంచిగా ఉంటుంది. ఆ అమ్మ శక్తి కనుక మన ఆత్మశక్తిలో ఎప్పుడైతే కలిసిందో మనం ఎంత మంచిగా మారుతాము అంటే, మన లోపల ఏదైతే